గాయస్ మా ఇంటికాడ మంచు బీభత్సంగా అయితే ఉంది. మీకు కనిపిస్తున్న ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదంతా రోడ్డు అనమాట. రోడ్డు మేము ఎక్కడైతే మా ఇంటికాడ అయితే ఉన్నాం అదంతా రోడ్డు కనిపిస్తుంది. అక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది, ఇక్కడ చెట్లు ఉంటాయి. మొత్తం ఏం కనపడట్లేదు, అట్లాగైతే ఉన్నది. లైవ్ స్నో మంచు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో. మేము ఉండే ప్లేస్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా సమ్మర్ సీజన్లో అయితే చాలా కూల్గా అయితే ఉంటుంది. కాబట్టి మొత్తం చెట్లల్లో ఉంటుంది అనమాట హౌస్ అనేది. చాలా 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 ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒక్కరితో మాకు పని లేదనమాట. మా పని ఏందో మేము చూసుకుంటాం అనమాట. మేము పోయే రూట్ అన్నట్టు ఇక్కడి నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే యూజ్ ఆఫ్ కార్ అని కావచ్చు, బైక్ అని కావచ్చు వేసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు రోడ్డు ఉంటుంది, అట్లా వెళ్ళిపోతాం. కానీ ఇవాళ చూస్తుంటే మంచు చాలా చలిగా ఉంది గాయస్. చాలా చాలా చలిగా ఉంది. ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూస్తే మా సురేంద్ర, మామ మంచు చాలా ఉంది మామ, చూద్దురా వీడియో తీసుకుందిరా అన్నాడు. అందుకని వచ్చాను. అది ఎక్కువ ఉంది కాబట్టి తీస్తాను ఆ వీడియో, లేదంటే తీయను అనమాట. ఇది గాయస్ ఈ విధంగా ఉంటుంది. చాలా ఉంది. మీ ఇంటి దగ్గర మంచు ఏ విధంగా ఉందో చెప్పండి. నాకు కళ్ళకు కూడా కనిపిస్తుంది మంచు, మీకు ఫోన్కి అయితే కనపట్లేదు. కళ్ళకు కూడా పొగలాగబోతుంది అనమాట. మీకు ఎంత జూమ్ చేసినా, ఎక్కడ జూమ్ చేసినా మొత్తం అదే లోకం, మంచు లోకం అనమాట. అది గాయస్ మావాడు చెప్తున్నాడు. చెప్పురా రే, చెప్పురా. హలో గాయస్, మా ఇంటికాడ మంచు బీభత్సంగా ఉందని చెప్పు. కాస్త ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ గాయస్, అంతే. ఇది ఏం చెట్లు నాకు తెలీదు. నాకు అసలు చెట్లు పూల గురించి అసలు తెలియదు గాయస్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ బంతి పువ్వులా మనకు తెలీదు, మీరే కామెంట్ చేయండి గాయస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్ కోసం అనమాట. జస్ట్ ఊరికే అలా పెట్టాను. నేనైతే వ్యూస్ కోసం అని పెట్టలేదు. మా ఇంటికాడ మంచు ఆ విధంగా ఉందని నేనైతే పెట్టాను అనమాట. ఓకే గాయస్.